వరి, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణ గురించి నిన్న మొన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. అపరాల పంటలైన మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు పంటలకు కూడా ఈ ఖరీఫ్ కాలంలో కలుపు సమస్యగా ఉంటుంది. మినుము, పెసర 70 నుంచి 90 రోజుల్లో అందివచ్చే పంటలు కాగా, సోయా చిక్కుడు 100 నుంచి 120 రోజులకు, అదే కంది 130 నుంచి 150 రోజులకు అందివచ్చే దీర్ఘకాలపు పంట. మినుము, పెసర్లకు కొన్ని ప్రాంతాల్లో సాధారణ కలుపుతో పాటు రంగం మినుము, బంగారు తీగ వంటి సమస్యాత్మక కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. కందిలో చాళ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి కందికి కలుపు సమస్య ఎక్కువే. ఇక సోయా చిక్కుడు ఎక్కువగా సాగు చేసే ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అధిక వర్షాలకు కలుపు సమస్య తలెత్తుతుంది. మరి మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు పంటల్లో కలుపు నివారణ పద్ధతుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్లో మనకి ఆహార పంటల తర్వాత మరొక ముఖ్యమైన ఆహార పంటలు ఏంటంటే మనకి మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు. మినుము, పెసర పైర్లు చూసుకుంటే తక్కువ పంట కాలం, దాదాపుగా 60 నుంచి 85 రోజులు అయిపోయే పంట కాలం. ప్రాథమిక దశలో వీటి యొక్క పెరుగుదల తక్కువగా ఉండటం వలన మనకి కొంచెం కలుపు ఉధృతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విత్తిన వెంటనే కనుక కలుపు యాజమాన్యం చేసుకోగలిగితే దాదాపుగా ఆ తర్వాత ఎటువంటి కలుపు నిర్మూలన చేపట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకటేంటంటే మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు ఈ పైర్లన్నీ విత్తిన వెంటనే ఎకరానికి 1.2 లీటర్ల పెండిమిథలిన్ అనే మందు, లేదా పెండిమిథలిన్ 38.7% అనేది స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో రకరకాల పెరుగుతుంది. అదైతే 700 ml కనుక ఈ అపరాల పంటల అన్నింటిలోనూ కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే మనకి ఈ అపరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అపరాల్లో వచ్చేటువంటి దాదాపు అన్ని రకాల కలుపు మొక్కల్ని రానివ్వకుండా 20 రోజుల వరకు కూడా ఆపుతుంది. 20 రోజుల తర్వాత అవసరాన్ని బట్టి అపరాలు, మినుము, పెసరలు అయితే ఇప్పుడు మార్కెట్లో మంచి మందుల మిశ్రమం ఉంది. ఒకటేంటంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిఫ్లోరోఫెన్ ప్లస్ క్లాడినోఫా ప్రపార్జిల్, అది మార్కెట్లో ఐరిస్, పటేలా అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కల్ని, కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైన రంగమినుము లాంటి కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫోమిసెఫాన్ ప్లస్ ఫ్యూజిఫ్లాక్, ఇది ఫ్యూసిలేడ్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకుంటే మినుము, పెసర పైర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాల కలుపు మొక్కల్ని నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎందుకంటే ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీని పంట కాలం సుమారుగా 150 నుంచి 180 రోజులు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కలుపు తీయవలసినటువంటి కీలక సమయం దాదాపు 60 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కలుపు యాజమాన్యం అనేది ఈ కందిలో 2-3 దశల్లో చేయవలసి ఉంటుంది. ఈ కందిలో వరుసల మధ్యన ఎడమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమంత వరకు 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు అంతర్కృషి చేసుకుంటే బాగా భూమి గుల్లబారి కంది పైరు బాగుంటుంది. అంతర్కృషి కుదరనప్పుడు కందిలో మనకు 2-3 మంచి మందులు ఏంటంటే, ఒకటి ఇమజితాఫిర్ అనేటువంటి మందు, అది మార్కెట్లో పర్ష్యూటు, దేనామజ్, లగాము రకరకాల పేర్లతో దొరుకుతుంది. అది ఎకరానికి 250 మిల్లీలీటర్లు చేసుకుంటే కందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కందిలో వచ్చేటువంటి అన్ని జాతి మొక్కలు తుంగను కూడా సప్రెస్ చేస్తుంది. అట్లాగే ఇంకొక మంచి మందు మిశ్రమం ఏంటంటే ఇమెజతాఫైర్ ప్లస్ ఇమెజామాక్స్, అది ఎకరానికి అది ఒడిస్సీ అనే పేరుతో దొరుకుతుంది. 40 గ్రాముల మందు అది కనుక 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి కందిలో వచ్చే అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే కందిలో అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీ ఎమర్జెన్సీ మందులు వాడుకుని తర్వాత అంతర్కృషి చేసుకోవడం, అంతర్కృషి చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి మందులను కనుక మనం ఈ ఒడిస్సీ కానీ ఇమెజతాఫిర్ ప్లస్ ఇమెజామాక్స్, ఇమెజతాఫిర్ కానీ వాడుకుంటే మనకి మంచిగా లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సోయా చిక్కుడులో మనకి విత్తిన వెంటనే ఇందాక చెప్పినట్టుగానే వాడుకునే మందులు కాకుండా ఇప్పుడు మంచి మందులు ఫైజలాఫాప్ ఎథైల్ ప్లస్ క్లోరిమ్యురాన్ ఎథైల్ అనే మందు మార్కెట్లో మ్యాక్స్ సోయా అనే పేరుతో దొరుకుతుంది. అదైతే కనుక ఎకరానికి 150 మిల్లీలీటర్లు మాత్రమే వాడవలసి ఉంటుంది. అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అట్లాగే ఇంకొక మందు మనకి ఈ ఇమెజతాఫిర్ ప్లస్ ఇమెజామాక్స్ అనే మందు కూడా ఇక్కడ కూడా ఎకరానికి 40 గ్రాముల చొప్పున వాడుకుంటే మనకి సోయా చిక్కుళ్ళు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా ఒకేసారి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 20-25 రోజులప్పుడు కనుక పిచికారీ చేసుకుంటే. ఇంకొక మందు ఏంటంటే ఇమెజతాఫిర్ ప్లస్ ప్రొపాక్వైజాఫాప్, అది మార్కెట్లో షాకెడ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇక్కడ సోయా చిక్కుళ్ళు మాత్రం ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు కూడా ఈ మందును కూడా కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే సోయా చిక్కుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సోయా చిక్కుడులో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇక్కడ ఈ మందులు మాత్రమే మన సోయా చిక్కుడులో వాడాలి. అది కొంచెం గమనించవలసిందిగా రైతు సోదరులు కోరటమైంది.